వెల్కమ్ టు INB న్యూస్. భావ స్వేచ్ఛకు తమ ప్రభుత్వంలో భంగం కలగదని, నిర్మాణాత్మకమైన విమర్శ అవసరమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. TUWG రాష్ట్ర మహాసభల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర నూతన అధ్యక్షులు విరాహత్ అలీ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ మీడియా భద్రత కోసం ఒక చట్టాన్ని తీసుకురావాలని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి సూచనతో తాను ఏకీభవిస్తున్నానని, ఆ చట్టాన్ని తెచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు. పేదలందరికీ ఇల్లు, విద్య, వైద్యం ఉచితంగా అందించాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని విక్రమార్క పేర్కొన్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు త్వరలోనే జరుగుతుందని హామీ ఇచ్చారు. జర్నలిజంలో యాజమాన్యాల ఆలోచనలు ఎలా ఉన్నా జర్నలిస్టు ఉన్నత ఆలోచనలతో సమాజానికి మేలు చేసే వార్తలు రాయాలని అన్నారు. జర్నలిజానికి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని, ఈ విషయంలో జర్నలిస్టులు నిర్మాణాత్మక పాత్ర పోషించాలని కోరారు. ఈ సభలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ప్రభుత్వ గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యం తదితరులు పాల్గొన్నారు. ప్రగతిశీల భావాలను కూడా పుట్టిన ఖమ్మం జిల్లా. అటువంటి ఖమ్మం జిల్లాలో 3వ మహాసభ మీరు ఇక్కడ జరుపుకోవాలని నిర్ణయం తీసుకోవాలని జరుపుకుంటున్నకి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలతో పాటు జిల్లా సంబంధించినటువంటి వర్కింగ్ జర్నలిస్టు నాయకత్వం బాధ్యతలన్నీ తెలియజేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకత్వాన్ని పిలిపించి ఈ కార్యక్రమాలను దిగ్విజయంగా సాగించడానికి ఆ జిల్లా నాయకత్వాన్ని కూడా నా హృదయపూర్వక అభినందనలు. వర్కింగ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులు అనేక మంది సీనియర్ జర్నలిస్టులు రకరకాల పత్రికల్లో ప్రవేశించేటువంటి వీరుగా జర్నలిస్ట్ అనుభవాలు కలిగినటువంటి వాడు, రకరకాల భావజాలతో నీకున్నటువంటి మేధో సంపత్తితో పత్రికలకి వార్తలు రాయడం కారణంగా సమాజానికి పంపించేటువంటి సందేశాలు కూడా ఇచ్చేటువంటి మేధావులు. అందుకే ఈ జర్నలిస్టులందరికీ పెద్దల్ని గౌరవించుకోవడం కోసమే ప్రెస్ అకాడమీ చైర్మన్గా శ్రీనివాసరెడ్డి గారు నియమించుకుంటారు. మీ అందరూ కూడా నేను చెప్పేది ఒకటే, మనం ఏ లక్ష్యాల కోసం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకున్నామో ఆ లక్ష్యాన్ని పూర్తిగా సంపూర్ణంగా రాష్ట్ర ప్రజానికి అందించడం కోసం ఈ ప్రభుత్వం శతవిధాల ప్రయత్నం చేస్తాం. సంపద సృష్టిస్తాం, సంపద ప్రజలకు పంచుతాం, వనరులు ప్రజలకి అందిద్దాం. ఈ వనరులు దోపిడి గురి కాకుండా ప్రజలకు చేరువైనట్టుగా చేయడం, ఇదంతా ఇదే నేను కోరుకునేది. మా అందరి ప్రధాన ఉద్దేశం విద్య, వైద్యం, ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ హోమ్, హౌసింగ్. ఈ ప్రధానమైనటువంటి విద్యా